ఎదుటోళ్ళు నమస్తే పెట్టినా పెట్టకున్నా అన్ననే పలకరించి నమస్తే పెట్టే స్వభావం ఆయన. టికెట్ ఇవ్వడం జరిగిందంటే సుభాష్ అన్న ఎంత మృదు స్వభావం అయితే మాకు టికెట్ ఇస్తారండి. మూడోసారి కూడా మా ముఖ్యమంత్రి ఫామా సార్ 100% కన్ఫాము. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు మొన్ననే అనౌన్స్ చేయడం జరిగింది. స్టేట్ మాట్లాడతా నేను ఇక ఉద్యమాన్ని వదిలిపెట్టుకున్నట్టేనా పార్టీ? ఉద్యమాన్ని వదిలిపెట్టుకునేది ఏముండదు. ఖచ్చితంగా ఉద్యమానే కంటిన్యూ అవుతుంది. ఉద్యమంతో తెలంగాణ వచ్చింది మాకు. రైతులు ఢిల్లీలో ధర్నా చేస్తున్న వాళ్ళందరూ కొంతమంది చనిపోతే వాళ్ళకు మీరు ఇచ్చినటువంటి చెక్కులు చెల్లలేదు అని కూడా చెప్తారు. ఇది ఎలా చూడ? అది 100% ఫేక్ న్యూస్. మేమిచ్చిన చెక్కులు ఈరోజు మిలిటరీలో చనిపోయిన వాళ్ళ భార్యలకు ఇచ్చింది కానీ వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చింది కానీ చెక్కులన్నీ పాస్ అయినాయి. రైతులకు ఇచ్చిన చెక్కులు ఫెయిల్ చేసే అవసరం మాకేముందండి? ఫెయిల్ చేసే దోషం ఉంటే మా ముఖ్యమంత్రి గారు అసలు చెక్కులే ఇవ్వరు వాళ్ళకి. ఉత్తరప్రదేశ్ నుంచి అఖిలేష్ యాదవ్, కర్ణాటక నుంచి కుమారస్వామి వచ్చారు. కానీ ఎందుకు అరవింద్ కేజ్రీవాల్ రాలేదు? ఎందుకు మమతా బెనర్జీ రాలేదు? ఎందుకు నితీష్ కుమార్ రాలేదు? ఎందుకు జార్ఖండ్ ముఖ్యమంత్రి రాలేకపోయారు? అంటే వీళ్ళు పంక్తు రాజకీయాలలో కొంతమంది మాత్రమే రావడం జరిగింది. కేసీఆర్ నమ్మట్లేదా అని అంటారు. దీని ఎలా చూడాలి? ముఖ్యమంత్రి వాడులు తర్వాత ఎవరైతే కేజ్రీవాల్ గారు కానీ ఈ పార్టీలన్నీ మా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ ఉందన్న. ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. దేశ రాజకీయాల్లో ఏం జరుగుతుందో చెప్పలేమండి. ఎందుకంటే మోడీ గారు చేసింది ఈరోజు దేశానికి కానీ తెలంగాణకైతే ఎస్పెషల్లీ కక్ష కట్టి ₹1 కూడా తెలంగాణకి ఇవ్వకుండా నీతి ఆయోగ్ 14,000 కోట్లు ఇవ్వమని చెప్పి రికమెండ్ చేసింది. మరి మోడీ గారు మట్టి ఇచ్చిర్రా మాకు? తెలంగాణకి ఏమి ఇచ్చిండ్రు? సో ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆమె పీఎం కావాలనే కోరిక, నితీష్ కూడా మొన్న చూసాము పీఎం కావాలనే ఆలోచన ఉన్నట్టు. అలాగే చూసినట్టయితే చాలామంది కూడా చూసినట్టే అందరు కూడా పీఎం కావాలని. కానీ ఇదొక విధంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ లేకుండా ఈ కూటమిలో ఒకవేళ ఏదైనా కూటమి ఏర్పడుతుంది, జాతీయ స్థాయిలో ఎప్పటి నుంచో ఉంది 130 ఏళ్ళ చరిత్ర లేకుండా సాధ్యమవుతుందంటారా? అన్నీ జరగవచ్చు. ఎందుకంటే నితీష్ కుమార్ గారు ప్రధానమంత్రికి అర్హులే, ఇంకొకరు అర్హులే కాదంటలేను. వాళ్ళందరికంటే ఎక్కువ మా ముఖ్యమంత్రి వర్లు ప్రధానమంత్రికి అర్హులు.